ఇక్కడ నాది ఒక చిన్న డౌట్ సార్. మా చుట్టాల్లోనే ఒక అమ్మాయి 18 ఇయర్స్, ఆ అబ్బాయికి 21 ఇయర్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి. అండ్ ఆఫ్టర్ 4-5 ఇయర్స్ డివోర్స్ కూడా అయిపోయింది వాళ్ళది. మరి ఇక్కడ ఎందుకు అటాచ్‌మెంట్ తక్కువైంది అంటారు? అటాచ్‌మెంట్ ఫ్యామిలీస్ ఇష్యూనే ఉండుంటది. వాళ్ళు ఇప్పుడు మనం చెప్పిన కారణాలన్నీ అవే గదా! హ్మ్. ఇప్పుడు 18 ఇయర్స్‌కి, 21 ఇయర్స్‌కి మీరు చెప్పిన దాంట్లో వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ ఉండదు. హ్మ్. వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది ఎవరు? పేరెంట్స్. బోత్ ద ఫ్యామిలీసే సపోర్ట్ చేయాలా. యెస్. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఎంగేజ్‌లో పెళ్లి చేసుకుంటే మిగతా కుటుంబ సభ్యులంతా సపోర్ట్ చేసేటోళ్ళు వాళ్ళని. అర్థమైందా? సపోర్ట్ చేయడంతోనేందంటే వాళ్ళు ఫైనాన్షియల్‌గా గానీ, మానసికంగా గానీ, శారీరకంగా గానీ దృఢంగా ఉండేటోళ్ళు. అవును. ఇప్పుడంతా మానసికంగా బలహీనలు ఎందుకుంటున్నారు మనిషి? ఎందుకు డిప్రెషన్ పెరుగుతుంది మనిషికి? సపోర్ట్ లేక, చెప్పుకుంటే వినేటోళ్ళు లేక, అంతా కమర్షియలైజ్ అయిపోయి ప్రతి ఓడు నాకేటి అని కూర్చోవడం, ఇంట్లో కూడా అట్నే నాకేటి అనడం, లేకపోతే ఇదంతా వ్యవస్థ. నిజంగా ఒక మనిషికి కనుక ఏమున్నా లేకపోయినా నా కోసం ఒక నిలబడ్డరు అనే ఫీలింగ్ అనుకుంటే వాడు జీవితంలో ఏదైనా సాధిస్తాడు. ఏదైనా సాధిస్తాడు. డిప్రెషన్ కానీ లేకపోతే ఆత్మహత్యలు కానీ డిప్రెషన్ కానీ ఏదైనా కూడా మనిషి ఎందుకు అట్లా తయారవుతాడంటే ఏంటంటే నాకెవ్వరూ లేరు, నా కోసం ఎవరు నిలబడరు కాబట్టి నేను ఉండి వేస్ట్ అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ పని చేసిన వేస్ట్, దీంట్లో గెలవలేను అని ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మనిషికి కావాల్సిన డబ్బు కాదు, మనిషికి కావాల్సిన డబ్బే కాదు, మనిషికి కావాల్సింది ఇంకో మనిషే. అది ఎవరైనా కానీ, అది ఫ్రెండ్ కానీ లేకపోతే భార్య కానీ కొడుకు కానీ ఎవరైనా కానీ, యూ నీడ్ టు మోర్ అటాచ్ టు ద పీపుల్. నువ్వు ఎంత అటాచ్మెంట్ పీపుల్కి అయిపోతుంటే నువ్వు అంత స్ట్రాంగ్ అయిపోతావు లైఫ్లో. దట్ ఈస్ దట్ వీ నీడ్ టు లర్న్.